ఆకాశంలో ఒక్కొక్కసారి క్యాన్వాస్గా మారిపోతుంది ఆకాశం. దాని మీద రకరకాల ఆకృతుల్లో బొమ్మలు దాల్చేటట్టుగా మేఘాలు రూపుదిద్దుకుంటాయి. ఏంటి సార్ చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. సామాన్యులందరూ ఒక్కొక్కసారి దాన్ని ఇలా చూస్తూ ఉండిపోవాల్సిన పరిస్థితి ఒక్కసారి వస్తుంది. మీ పరిభాషలో ధన్యవాదాలు. జనరల్గా అయితే అట్మాస్ఫియర్లో ఉన్నటువంటి మాయిశ్చర్ లెవెల్స్ కానీ మాయిశ్చర్ కంటెంట్ కానీ సాచురేషన్కి రీచ్ అయినప్పుడు ఈ వాటర్ వేపర్ ఏదైతే ఉందో అది కండెన్స్ అవుతుంటుంది. కండెన్సేషన్ అంటే అది వేపర్ స్టేట్ నుంచి లిక్విడ్ స్టేట్గా మారటం అనమాట కండెన్సేషన్. అవి డ్రాప్లెట్స్గా మరి మనకి మేఘాలుగా ఫార్మ్ అవుతుంటుంది. ఈ మేఘాల ఫార్మేషన్ కూడా రకరకాల ఆకృతిలో మనకి కనిపిస్తుంటాయి. కొన్ని స్ట్రాటిఫార్మ్ క్లౌడ్స్ అనుకుంటుంటాం, అంటే వాటి యొక్క థిక్నెస్ కొంచెం తక్కువగా ఉంటుంది. కొన్ని క్లౌడ్స్ క్యుములిఫార్మ్ క్లౌడ్స్ అంటే ఒక క్యాలీఫ్లవర్ ఏ షేప్లో ఉంటుందో అలాగే, అంటే కొన్ని హీప్ టైప్ క్లౌడ్స్. ఇవన్నీ కూడా అంటే ఒక కొండ ఎలా ఉంటుందో అలాగా. ఈ క్యుములిఫార్మ్ క్లౌడ్స్ అంటే కాలీఫ్లవర్ టైప్ ఇలా వచ్చి ఎలా ఉంటుంది అన్నది క్యుములిఫార్మ్ క్లౌడ్స్. ఇలాగే వీటికి తర్వాత నెక్స్ట్ డెవలప్మెంట్ అంటే కొన్ని అల్టో క్యూములస్ క్లౌడ్స్ అని ఉంటాయి. అవి ఒక థిన్ షీట్లాగా ఒక 3 to 4 kilometers హైట్లో అవి అలా ఒక థిన్ షీట్లో ఉండే క్లౌడ్స్ ఉంటాయి. అలాగే మనకి 10 kilometers హైట్లో కూడా సిర్రో క్యూములస్ అని సిర్రస్ క్లౌడ్స్ అని అవి హెలికల్ స్ప్రింగ్స్ షేప్లో కానీ లేకపోతే ఒక పెరుగు వీటిల్లాగా కూడా కొన్ని అంటే థిన్ షీట్ అదంతా కూడా ఐస్ క్రిస్టల్స్లో ఉంటాయి 10 kilometers హైట్లోవి. ఈ 3 kilometers 4 kilometersలో వాటర్ డ్రాప్లెట్స్ డిఫరెంట్ షేప్స్లో మనకి కనిపిస్తుంటాయి. ముఖ్యంగా అయితే ఇవి మాన్సూన్ మనకి సమ్మర్ సీజన్ నుంచి మాన్సూన్ స్టేజ్లోకి మనం ఎంటర్ అవుతున్నప్పుడు మనకి ఇనిషియల్గా మనకి కనిపించే క్లౌడ్లు ఏంటంటే స్ట్రాటిఫార్మ్ క్లౌడ్స్, ఈ క్యూములస్ క్లౌడ్స్, అయితే రెండింటి యొక్క కాంబినేషన్ అంటే స్ట్రాటో క్యూములస్ అంటుండే ఈ అలాగే ఈ టైప్ ఆఫ్ క్లౌడ్స్ మనకి ఎక్కువ కనిపిస్తుంటాయి. అంటే వెనకాల కాంట్రాస్ట్ ఏమో కంప్లీట్ బ్లూ స్కై కనిపిస్తుంటుంది. దానికి ముందు మనకి ఈ క్యూములిఫార్మ్ క్లౌడ్స్, దానికి ఇన్ ఫ్రంట్ ఒక స్ట్రాటిఫార్మ్ క్లౌడ్స్. ఇవన్నీ కూడా చూడడానికి చాలా అందంగా ఉంటాయి. అలాగే ఇవి అప్పటికప్పుడు వర్షపాతాన్ని ఇవ్వడం అయితే ఇమీడియట్గా అయితే మనం ఎక్స్పెక్ట్ చేయం. ఇవి కొన్ని సందర్భాల్లో కన్వర్జ్ అవుతుంటాయి ఒక సర్టన్ ఏరియా వైపు. ఇవన్నీ ఈ క్లౌడ్స్ అన్ని కన్వర్జ్ అయినప్పుడు అప్పుడు అయితే మనకి వర్షం వచ్చే ఛాన్స్ ఉంది. అలాగే కొన్ని ట్రఫ్స్ కానీ ఏదైనా కన్వెక్టివ్ అంటే డే టైం ఎక్కువగా ఎండ రావటం, అలాగే సీ సైడ్ నుంచి అంటే తూర్పు నుంచి మనకి గాలి రావడం ఇలాంటప్పుడు జరిగినప్పుడు ఏమవుతుందంటే కన్వెక్టివ్ కరెంట్స్ డెవలప్ అవ్వడం, అలాగే అట్మాస్ఫియర్లోకి మాయిశ్చర్ ఇన్కర్షన్ కూడా ఎక్కువగా ఉండటం వల్ల ఈ క్యూములిఫార్మ్ క్లౌడ్సే అవే గ్రాడ్యువల్గా వాటి హైట్ ఇనిషియల్గా ఒక 2 to 3 kilometers హైట్ మనకి కనిపిస్తుంటుంది. అవి అలా గ్రాడ్యువల్గా పెరుగుతూ 6 to 7 kilometers, 8 to 9, అలాగే 10 to 12 kilometers హైట్ వరకు కూడా ఛాన్స్ ఉంది. అవి మన క్యూములర్ నింబస్ క్లౌడ్స్ అంటాం. వాటి నుంచి ఆ క్లౌడ్స్ లోపల హైట్స్కి వెళ్ళినప్పుడు వాటి మధ్య లోపల ఉన్నటువంటి ఈ డ్రాప్లెట్స్ అన్ని కూడా ఒకదానికి ఇన్సైడ్ కొలిజన్స్ అండ్ కొలైడెన్స్ అంటుంటాయి. ఇవన్నీ జరుగుతుండడం వల్ల అవి అయనైజేషన్ అవుతుంటాయి. అయనైజేషన్ వల్ల కొన్ని వాటర్ డ్రాప్లెట్స్ పాజిటివ్ అయాన్స్ కానీ కొన్ని ఏమో నెగిటివ్ అయాన్స్ కానీ మరి వాటి మధ్య ఎలక్ట్రికల్ డిశ్చార్జ్ స్టార్ట్ అవుతుంది. అదే మనం లైట్నింగ్గా చూస్తుంటాం. వాటి నుంచి కొన్ని సందర్భాల్లో బాగా ఎక్కువగా హైట్ ఎక్కువ ఉన్న చోట వీటి మధ్య ఉన్నటువంటి పొటెన్షియల్ డిఫరెన్స్ ఎక్కువైనప్పుడు క్లౌడ్ నుంచి గ్రౌండ్కి కూడా ఈ లైట్నింగ్ ఎక్కువగా వస్తుంటుంది. కోస్టల్ ఏరియాలో కనిపిస్తాయా ఈ దృశ్యాలు, లేదంటే మిడిల్ ఆఫ్ ద ప్లేస్? ఆల్మోస్ట్ ఇలాంటివి అన్ని ప్రాంతాల్లోనే ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఎందుకంటే మాయిశ్చర్ అన్నది ఒక కోస్టల్ ఏరియాకే కన్ఫైన్ అయ్యి ఉంది. ఎందుకంటే ఈ కోస్టల్ ఏరియా నుంచి వచ్చినటువంటి ఈ విండ్ కరెంట్ ఏదైతే ఉందో విండ్ కరెంట్స్ ఏంటో అవి ఇంటీరియర్స్ కూడా వెళ్తుంటాయి. ఎందుకంటే మనకి ఇంటీరియర్గా ఉన్నటువంటి తెలంగాణ కానీ అదర్ ప్రాంతాల్లో కూడా మనం మేఘాలు చూస్తున్నాం, ఎక్కువ వర్షాలు చూస్తున్నాం, హెవీ రైన్స్ చూస్తున్నాం. ఇవన్నీ కూడా సాధారణంగా ఈ ఫీచర్స్ ఆల్మోస్ట్ అన్ని ప్రాంతాల్లోనూ కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి.